షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయినా నాకు అన్నం పెట్టే వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? మా మేడం ప్రాణాలు తీయాలని చూస్తానా? దేవుడి మీద కాదు, నన్ను కన్నా మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకేం తెలీదు మేడం. అందరం చూస్తుండగా చేసి తెలీదంటోందంటే ఇది మామూలుది కాదు. మనం ఇలా అడిగితే చెప్పదు, పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. పదవే. ఆగు గౌరవ్, తను చెప్పింది నిజమే. ఇక్కడ జరిగింది ఏది తనకు తెలీదు. ఏమంటున్నావమ్మా? మన కళ్ళ ముందే అంతా జరిగితే ఏమీ తెలీదు అంటావేంటి? కంటికి కనిపించేదంతా నిజం కాదంటీ. ఈ చేతులు చూడండి, అంత గట్టిగా మృదుల గొంతు పట్టుకునే అంత బిగువ ఈ చేతులకు లేదు. అంతమంది లాగినా వదలనంత బలం ఈ ఒంటికి లేదు. ఆ క్షణంలో ఆ రౌద్రం, ఆ కోపం చూసారా? అది తను కాదు, తనలో ఉన్న ఇంకెవరు. అంటే ఏంది? నువ్వు కూడా ఏ దయ్యమో వచ్చిందనంటున్నావా? దయ్యమో భూతమో ఇంకేదైనా కావచ్చు, కానీ ఈ అమ్మాయి మాత్రం కాదు. నువ్వు చెప్పు మృదులా, తను నీ దగ్గరే పనిచేస్తుంది కదా? నీ మీద కోపం, ద్వేషం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు తను అలాంటి మనిషా? కాదు. సో ఇట్స్ క్లియర్, ఖచ్చితంగా తను కాదు. నువ్వు కాదని ఇప్పుడిక్కడ అందరూ నమ్ముతున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. సారీ మేడం, తెలిసో తెలియకో నా వల్ల ఇదంతా జరిగింది. సారీ. సరే వెళ్ళు. మళ్ళీ ఇలా జరుగుతోందేంటమ్మా? అయినా ఆ కనకం ఏదో చేస్తోందనుకున్నాం కదా, మళ్ళీ దయ్యాలు భూతాలేంటి? ఆంటీ, మీరేం కంగారు పడకండి. మొత్తం జరిగిందంతా చూసా కదా, దీనికి కారణమేంటో పరిష్కారమేంటో ఆలోచిద్దాం.